హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. లాస్ట్ టెస్ట్ ఫోర్త్ డే ఆట ముగిసేసరికి కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఇట్ కుడ్ గో ఐదర్ వే, ఏదైనా జరగచ్చు. ఇండియాని గెలవచ్చు, ఇంగ్లాండ్ అని గెలవచ్చు. డ్రా పాసిబిలిటీ లేదు, ఓన్లీ 2 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. దాంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంగ్లాండ్ గెలవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నో డౌట్ ఇండియా చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నాయి, 135 రన్స్ చేయాలి. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వెరీ వెరీ సాలిడ్లీ, రిషబ్ పంత్ టు కమ్, అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే పిచ్ అంత ఈజీగా లేదు, పిచ్ ఏమాత్రం ఈజీగా లేదు. ఇంగ్లాండ్ కూడా ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడానికి 4th డే రోజున స్ట్రగుల్ అయింది. 5th డే బ్యాటింగ్ ఇంకా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు చూస్తే 7 బౌల్డ్ అయ్యారు, ఇంకొకరు ఎల్బిడబ్ల్యూ అయ్యారు, 2 మాత్రం క్యాచ్లు వెళ్ళి. సో పిచ్ చాలా డిఫికల్ట్గా ఉంది. కొన్ని బాల్స్ సడన్గా లోపలికి వస్తున్నాయి, చాలా మిస్బిహేవ్ అవుతున్నాయి. కొన్ని బాల్స్ లో అవుతున్నాయి, కొన్ని బాల్స్ సడన్లీ టేక్ ఆఫ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ పిచ్ ఆన్ డే 4 అండ్ డే 5. సో అది ప్రాబ్లం. మన బ్యాటింగ్ ఉంది, బౌల్డ్ అంత బ్యాటింగ్ ఉంది. బ్యాటింగ్ అప్ టు వాషింగ్టన్ సుందర్, హూ ఇట్స్ కమింగ్ ఎట్ నెంబర్ 8. ఈ మ్యాచ్లో అయితే నెంబర్ 9లో వస్తాడు వాషింగ్టన్ సుందర్. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ స్టిల్ ఇంగ్లాండ్కి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నేనేం చెప్తానంటే అంతా కూడా రాహుల్ మీద, పంత్ మీద డిపెండ్ అవుతుంది. మీరు మ్యాచ్ సెకండ్ డే కూడా చూడండి, సెకండ్ డే కూడా ఇదే పరిస్థితి. మనం సెకండ్ డే తర్వాత కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఇంగ్లాండ్ పై చేయ కనిపించింది, సెకండ్ డే మూసేశారు. కానీ 3rd డే రోజున ఇదే జోడి, కేఎల్ రాహుల్ రేపు పంత్ అతనితో జాయిన్ అవుతాడు. 3rd డే రోజున వీళ్ళిద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్తో ఇండియా రైలుని మళ్ళీ పట్టాలెక్కిచ్చారు. సో అలాగే మనం కంబ్యాక్ అయ్యి స్కోర్ సమన్ చేసాం. ఒక దశలో ఇంగ్లాండ్కి పెద్ద లీడ్ వస్తుందని అనిపించింది. సో 144 for 3 దగ్గర నుంచి ఒక ప్రికేరియస్ పొజిషన్ నుంచి వాళ్ళిద్దరూ మనని ఒడ్డున పడేశారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మీద హోప్స్ ఉన్నాయి. రేపు పంత్ రాహుల్ కలిసి, పంత్ ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తాడో, ఈవెన్ ఆన్ టఫ్ పిచ్ మనకు తెలుసు. కౌంటర్ అటాక్ చేయడానికి, బిగ్ షాట్స్ కొట్టడానికి అది ఈజీ పిచ్ కాదు ఇది. బట్ పంత్ ఎలా ఆడతాడో, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఎంత డిఫెన్స్ ఆడాడు అతను. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చాలా రెస్ట్రైన్డ్గా ఆడాడు. పంత్ అండ్ రాహుల్ కనుక రేపు ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చేస్తే ఇండియా మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే తర్వాత మనకి జడేజా ఉన్నాడు, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఆడే ప్లేయర్స్. సో మనకి ఏంటంటే పార్ట్నర్షిప్స్ రావాలి. ఒక చిన్న పార్ట్నర్షిప్ 40 runs 30 runs అలాంటి పార్ట్నర్షిప్స్ వస్తే సరిపోదు. జస్ట్ 135 runs టు గెట్. బట్ అంత ఈజీ ఏం కాబోదు. బట్ డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో ఉంది కదా, సస్పెన్స్ కూడా ఉంది. మన నైట్ చాలామంది నిద్రపట్టదు, రేపు ఏమవుతుందో అర్థం కాదు. బట్ స్టిల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంగ్లాండ్ ఛాన్సెస్ బెటర్గా ఉన్నాయని అనిపించింది. మన బౌలర్స్ బ్రహ్మాండ బౌలింగ్ వేశారు. ఫస్ట్ సిరాజ్ ఎక్సెప్షనల్. ఇట్ వాజ్ ఆల్ ఫైర్డ్ అప్ ఈరోజు మార్నింగ్ బుమ్రా ఎప్పటిలాగే ఇట్ వాజ్ బౌలింగ్ వెరీ వెల్. బట్ మరో ఎండ్లో సిరాజ్ వాజ్ ఫైర్డ్ అప్, చాలా అగ్రెసివ్గా కనిపించాడు. ఫస్ట్ అతనికే ఇచ్చారు బౌలింగ్, ఎందుకంటే అతను అగ్రెషన్ చూసి ఇచ్చినట్టున్నారు. మామూలుగా ఆకాశ్దీప్ న్యూ బాల్తో వేయడం మనం చూసాం కదా. బట్ సిరాజ్ ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు, ఎంత ఫాస్ట్ వేసాడు, ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ వేసి ఫస్ట్ స్పెల్లో 2 వికెట్లు తీశాడు, టపటపా తీశాడు. బెండకెట్ని అవుట్ చేశాడు, నెంబర్ 3 అలీ పోప్ని కూడా అవుట్ చేశాడు. అండ్ నితీష్ రెడ్డి కమింగ్ ఇన్ యాజ్ ది 4th సీమర్. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో 3rd సీమర్గానే వచ్చాడు మ్యాచ్లో, అంటే ఈరోజు. సో అతను కూడా ఒక ఫుల్ బాల్తో ఈ గాట్ రిడ్ ఆఫ్ జాక్ రాలీ. సో 3 వికెట్లు టపటపా పడ్డాయి మనకి. అండ్ హ్యారీ బ్రూక్ వచ్చి కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు, 4లు 6లు కొట్టడం మొదలుపెట్టాడు. బట్ ఆకాశ్దీప్ ఒక బ్లాక్ హోల్ అని తెలివితో అతను బౌల్ చేశాడు. అతను కూడా స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అది చాలా, అంటే అగ్రెషన్ ఉంటుంది, బ్యాస్ బాల్ కరెక్టే, కానీ ఐ వాజ్ క్యారింగ్ ఇట్ టూ ఫార్. సో వాట్ ఎవర్. బట్ లంచ్ టైంలో 4 వికెట్లు పోయేసరికి ఇండియా డెఫినెట్గా లుక్ వెరీ వెరీ స్ట్రాంగ్. బట్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ జో రూట్ అండ్ బెన్ స్టోక్స్. వీళ్ళిద్దరి మధ్య ఒక ఐ థింక్ 40 or 50 runs, 60 runs అనుకో, 60 runs పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళిద్దరు. అది మనం చాలా ఫ్రస్ట్రేట్ చేసింది. ఆ స్టేజ్లో మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాం. పిచ్లో ఉన్న వేగరీస్ మనకు అర్థమైనాయి, పిచ్ చాలా డిఫికల్ట్గా ఉన్నది కూడా క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఆ స్టేజ్లో వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ మనని ఇబ్బంది పెట్టింది. ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ అవుతుంది. ఇలాంటి పిచ్ మీద ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్గా మారే పరిస్థితి మనకు అనిపించింది. బట్ వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. చాలా లేట్గా తీసుకొచ్చాడు, అంటే 3 hours తర్వాత స్పిన్నర్స్ని రంగంలోకి దించాడు శుభ్మన్ గిల్. అంటే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది, సరే ఫాస్ట్ బౌలర్స్ బాగా వేస్తున్నారు అనుకున్నాడు. కానీ ఈ పార్ట్నర్షిప్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు
ఏదో ఒక ఎండ్ నుంచి ఒక స్పిన్నర్ని ట్రై చేసి ఉండాల్సింది. డెఫినెట్గా స్పిన్నర్స్ ట్రై చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఈ వేరింగ్ పిచ్ పైన స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. అండ్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా దేవర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో హీ రిమూవ్డ్ బెన్ స్టోక్స్. సో అది మనకి ఆ బ్రేక్ త్రూ ఇచ్చింది. తర్వాత హీ వెంట ఆన్ టు హీ రిమూవ్డ్ జో రూట్ ఫస్ట్. జో రూట్ కూడా స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ డెలివరీ. వాజ్ వెరీ వెరీ యాక్యురేట్ అండ్ హీ వాజ్ గెటింగ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద పిచ్ వాషింగ్. సో జో రూట్ కూడా స్వీప్ షాట్ కొట్టిపోయి అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ జేమీ స్మిత్. జేమీ స్మిత్ కూడా ఈ ప్లేడ్ ఫర్ ద టర్న్, కానీ ఆ బాల్ స్ట్రైట్ అనేది. సో జేమీ స్మిత్ లాంటి కీ వికెట్ కూడా వాషింగ్టన్ సుందర్ తీశాడు. అండ్ హీ రిమూవ్డ్ బెన్ స్టోక్స్ ఆల్సో. సో అతను తీసిన బ్రేక్ త్రూస్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ వాషింగ్టన్ సుందర్ ఇచ్చినవి. అండ్ బుమ్రా కేమ్ అండ్ రిమూవ్డ్ టేల్ ఎండర్స్ ఇద్దరు అవుట్ చేశాడు. అండ్ వాషింగ్టన్ టుక్ ది లాస్ట్ వికెట్ ఆఫ్ షోయబ్ బషీర్. సో బౌలర్స్ అందరు ఎఫెక్టివ్గా అనిపించారు. అందరికీ వికెట్లు వచ్చినాయి ఎక్సెప్ట్ జడేజా హూ బౌల్డ్ ఓన్లీ ఫ్యూ అవర్స్. సో పిచ్ స్వభావం కంప్లీట్గా 4th డే మారిపోయింది. 3 days వరకు కూడా టఫ్గానే ఉంది. బట్ మీరు జాగ్రత్తగా ఆడుకుంటే, కేర్ఫుల్గా ఆడుకుంటే యూ కెన్ స్టిల్ గెట్ రన్స్ ఆన్ దట్ పిచ్. కానీ లాస్ట్ 2 days ఏంటంటే చాలా ఇబ్బందులు కనిపించినాయి పిచ్లో. నేను చెప్పినట్టుగా ఎక్కువ మంది బౌల్డ్ ఎల్బిడబ్ల్యూ అవుతున్నారు. ఎందుకంటే బాల్స్ లోపలికి ఇట్లా దూసుకొస్తున్నాయి. కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయకుండా సరే ఒక ఎండ్ నుంచి ఏంటంటే మీకు పెవిలియన్ నుంచి లోపలికి వస్తాయి, నర్సరీ ఎండ్ నుంచి మీరు లోపలికి వస్తాయనుకున్న బాల్స్ కూడా బయటకు వెళ్తాయి. సో ఆ స్లోప్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపించింది. అండ్ పిచ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాని టార్గెట్ ఇంగ్లాండ్ 192 ఆల్అవుట్ అయింది. అంటే మన టార్గెట్ 193. 193 ఇన్ జనరల్ సిచ్యుయేషన్ ఈజ్ ఈజీ, పర్టికులర్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇప్పుడున్న ఫామ్లో. కానీ యశస్వి జైస్వాల్ పేడే వెరీ వెరీ పూర్ షాట్ అనిపించింది నాకు. ఎందుకంటే బౌన్సర్ వేసాడు కరెక్టే జోఫ్రా ఆర్చర్, బట్ అది వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ ఏం కాదు. అవుట్ సైడ్ ఆప్షన్ వదిలేయచ్చు దాన్ని, లేకపోతే అప్పర్ కట్ కొట్టచ్చు. అప్పర్ కట్ ఇస్ సేఫ్ షాట్, ఎందుకంటే థర్డ్ మ్యాన్లో ఫీల్డర్స్ ఉండరు కాబట్టి అప్పర్ కట్ కొడితే సేఫ్ షాట్ అది. కానీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు అండ్ ఆ పుల్ మిస్ఫైర్ అయింది అండ్ ఈ వాజ్ కాట్. అవసరం ఆ షాట్ అంటే ముందే ప్రిపేర్ అయిపోయాడు. పిచ్ డిఫికల్ట్గా ఉంది, పాజిటివ్గా ఆడాలని చెప్పి కోచ్ చెప్పాడు, కెప్టెన్ చెప్పి మొత్తం మీద టీమ్ డెసిషన్ ఏంటంటే పాజిటివ్గా ఆడండి. రాహుల్ కూడా చాలా పాజిటివ్గా ఆడాడు. రాహుల్ 33 ఆడాడు, దాంట్లో 6 బౌండరీలు ఉన్నాయి. సాధారణ రాహుల్ అంత పాజిటివ్ ఇంటెంట్ చూపించాడు. ఈ యూస్ టు గ్రైండ్ హిజ్ వే టు బిగ్ స్కోర్. కానీ పాజిటివ్గా ఆడాలి కరెక్టే, కానీ ఆడిన షాట్ ఆ పుల్ షాట్ అంటే ఒక ప్రీమెడిటేటెడ్ షాట్ లాగా అనిపించింది. అంటే ముందే టఫ్ పిచ్ మీద షార్ట్ బాల్ వస్తే నేను పుల్ చేస్తాను అని ముందే డిసైడ్ చేసుకున్నాడు. అది చాలా పూర్ షాట్ అనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. స్టార్టింగ్లోనే వికెట్ పడ్డది, మనకి 5 దగ్గర పడినట్టు. 5 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. సో దట్ మన ప్లాన్స్ని కాస్త వెనకం చేసేలా చేసింది. కరుణ్ నాయర్ అండ్ రాహుల్ మధ్య ఒక పార్ట్నర్షిప్, కానీ ఎవరో కంఫర్టబుల్గా లేరు. ఈవెన్ రాహుల్ కూడా ఈ వాజ్ మిస్సింగ్ ఫ్యూ డెలివరీస్. క్రిస్ వోక్స్ కాటన్ బాల్ మిస్ చేశాడు. కరుణ్ నాయర్ కూడా హ్యాడ్ సమ్ యాంగ్షియస్ మూమెంట్స్. అంత ఈజీ కాదు కదా బ్యాటింగ్, అంత ఈజీగా ఏం లేదు అక్కడ. జోఫ్రా బౌలింగ్ వేసినా, ఓక్స్ వేసినా, బౌల్డ్ బెన్ స్టోక్స్ వేసినా, లేకపోతే బ్రైడెన్ కార్సన్. అండ్ బ్రైడెన్ కార్సన్ ఎమర్జ్డ్ యాజ్ ది అన్లైక్లీ హీరో. ఎందుకంటే కరుణ్ నాయర్ ఇద్దరు కలిసి ఒక 30-35 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు, బాగానే ఉంది. సో ఆ పార్ట్నర్షిప్ చిన్న పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ అని నేను చూస్తున్నాను. ఎందుకంటే 40 ఎప్పుడు అవుతుంది, 50 ఎప్పుడు అవుతుంది. స్మాల్ పార్ట్నర్షిప్స్ ఇలాంటి 190 ఇలాంటి స్కోర్ చేసినప్పుడు ఒక 50, ఒక 40, ఒక 30 అలాంటి పార్ట్నర్షిప్స్ వస్తే యూ కెన్ స్టిల్ గెట్ టు దట్ టార్గెట్. కానీ వికెట్స్ పడ్డాయి. కరుణ్ నాయర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అంతవరకు డిఫెండ్ చేస్తూ వచ్చాడు. మనకి అక్కడ విజువల్స్లో కూడా చూపించారు. డిఫెండ్ చేస్తూ వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కూడా ఎందుకనో ఆ బాల్, ఎందుకంటే అంతకుముందు 2 balls అవి హిట్ చేయకుండా రిలీజ్ చేస్తే ఏమవుతున్నాయంటే అవి ఎవే స్వింగ్ అవుతున్నాయి. ఆ పెవిలియన్ నుంచి అవుట్ స్వింగ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అలాగకుండా హిట్ చేస్తే అన్నట్టు లోపలికి వస్తుంది, విత్ ద స్లోప్ లోపలికి వస్తుంది. ఎందుకంటే అది అవుట్ స్వింగ్ యాక్షన్తోనే అవుట్ స్వింగ్ అయ్యే డెలివరీ కూడా ఆఫ్టర్ పిచింగ్ లోపలికి వస్తుంది. అలాగే దాని లాంటి వదిలేశాడు. బ్యాట్ పైకి ఎత్తి షోల్డర్ ఆర్మ్స్ చేస్తే అది స్ట్రైట్గా వాజ్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం కూడా లేకపోయి. దెన్ వాక్డ్ ఇన్ శుభ్మన్ గిల్ ఎన్నో 6-7 balls చాలా తక్కువ ఆడాడు. ప్రతి బాల్కి అవుట్ అయ్యేలా కనిపించాడు. ఇట్స్ లుకింగ్ టోటలీ నర్వస్. అండ్ అతనికి ఇది కూడా, ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, నిన్న లాస్ట్ ఓవర్లో డ్రామా, దాంట్లో శుభ్మన్ గిల్ జాక్ రాలీ మీద చాలా అగ్రెసివ్గా వెళ్ళడం, ఫింగర్స్ పాయింట్ అవుట్ చేయడం అన్నీ ఉన్నాయి.
దాంట్లో ఇంగ్లాండ్ వాళ్ళు అతని కోసం కాచుకున్నారు, అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాం బిడ్డ అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అతని మీద బౌలింగ్ నీడిలింగ్ చేయడం, స్లెడ్జింగ్ చేయడం, 600 రన్స్ చాలు, చాలా కొట్టాడు, చాలే 600 ఇప్పటికే అని చెప్పి మనం స్టంప్ నైక్లో బెండ్ ఎక్కట్ అనడం కూడా వినిపించింది మనకి. సో శుభ్మన్ గిల్ చాలా నర్వస్గా కనిపించాడు. దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే వీళ్ళ స్లెడ్జింగ్ అతని మీద, అతని మైండ్లో కాస్త చార్జ్డ్ వర్క్డప్గా ఉన్నాడు ఒకటి. 2 నర్వస్గా అనిపించాడు చాలా. అంటే క్యాప్టెన్సీ బర్డెన్ అతనిలో ఇంతవరకు కనబడలేదు మనకి ఈ ఇన్నింగ్స్లో. అంటే ఈ ఇన్నింగ్స్ నేను బాగా ఆడాలి, బాగా ఆడకపోతే కష్టం, పిచ్ టఫ్గా ఉంది అనేది మైండ్లో పడిపోయింది అది. సో హీ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్, బీట్ అవుతున్నాడు, లేకపోతే ఎల్బిడబ్ల్యూ డేషన్ ఒక కార్డ్ బిహైండ్ అంపైర్ అవుట్ కూడా ఇచ్చాడు కానీ లక్కీగా ఎడ్జ్ లేదు. అండ్ ఎల్బిడబ్ల్యూ అపీల్స్ అన్నీ నడుస్తున్నాయి. బట్ అల్టిమేట్లీ 1 more ఫ్రమ్ బ్రైడెన్ కార్స్ అండ్ హీ వాజ్ అవుట్. సో 2 వికెట్లు, 2 కీ వికెట్స్ తీసాడు బ్రైడెన్ కార్స్ బౌలింగ్ ఫ్రమ్ ద పెవిలియన్ అండ్ ఆ 2టికి 2 కూడా విత్ ద స్లోప్ ఆ బాల్స్ బయటకు వెళ్ళాల్సిన లోపలికి వచ్చినాయి. సో బ్యాటింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో సర్ప్రైజింగ్లీ ఆకాశ్దీప్ వాకడీప్. సో నేనేమనుకున్నాను అంటే వాషింగ్టన్ సుందర్ పంపిస్తే బాగుంటుందేమో అనుకున్నాను. ఆకాశ్దీప్ పంపించారు, ఎందుకంటే 3 ఓవర్లు ఎంతో మిగిలి ఉన్నాయి అప్పటికి. సో అతన్ని మెయిన్ బ్యాట్స్మెన్ ప్రొటెక్ట్ చేద్దాం అనుకుని వాషింగ్టన్ పంపిస్తే బాగుండు. ఆకాశ్దీప్ అతను కూడా ఏమాత్రం వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డేకి ఫస్ట్ బాల్కి రాహుల్ సింగిల్ తీశారు. ఇది చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. అదేంటి, టైలెండర్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. టైలెండర్గా రాలేదు అతను, నైట్ వాచ్మెన్. నైట్ వాచ్మెన్ ఈజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ ది మెయిన్ బ్యాట్స్మెన్. ఆ లాస్ట్ ఓవర్లో రాహుల్ అవుట్ అయితే ఎంత ప్రమాదం మనకి. ఆకాశ్దీప్ అవుట్ అవడం అనేది కొలాటరల్ డ్యామేజ్, మనకి కొంతవరకు నష్టం, మెయిన్ నష్టం కాదు. ఆకాశ్దీప్ పంపించింది ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఈరోజు సీ ఆఫ్ చేయి, నువ్వు రేపటి వరకు ఉన్నా పర్వాలేదు, ఉండకపోయినా పర్లేదు, నైట్ అవుట్ అయిపోయినా పర్లేదు, ఇంకొక బ్యాట్స్మెన్ ప్రొటెక్ట్ చేయాలి. సో రాహుల్ ఫస్ట్ బాల్ సింగిల్ చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే రాహుల్ అవుట్ అవ్వడం కంటే కూడా ఆకాశ్దీప్ ఆ లాస్ట్ ఓవర్లో అవుట్ అయితే నష్టం ఏం లేదు. రేపొద్దున ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు మళ్ళీ. బాల్ కూడా కొంత ఓల్డ్ అవుతుంది, మరీ అంత డిఫికల్ట్. న్యూ బాల్ ఒకటే మనకి చాలా ప్రమాదకరం. ఆల్రెడీ బాల్ 15 ఓవర్లు ఎంత వేశారు కాబట్టి వాళ్ళు అంత ఇబ్బంది ఏం లేదు. రేపు కూడా ఇంకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా క్రూషియల్ అవుతుంది. తర్వాత బాల్ కాస్త మెత్తబడుతుంది, అప్పుడు కొంత ఈజీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం. 20-25 ఓవర్స్ తర్వాత ఈజీ అవుతుంది. కానీ ఆ లోపల డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. సో 58 for 4 ఇండియా. లాస్ట్ ఓవర్లో మనకి ఆకాశ్దీప్ కూడా అవుట్ అవడంతో మన పరిస్థితి చాలా కష్టంగా ఉంది. బట్ రాహుల్ మీద, పంత్ మీద మనకి బోల్డ్ అనే ఆశలు ఉన్నాయి. రేపు కనుక వాళ్ళిద్దరూ సెటిల్ అయితే, నేను 50 కాకపోయినా 40 runs యాడ్ చేసిన ఇద్దరు కలిపి, దాంట్లో ఎందుకంటే ఒకరు కంటిన్యూ అవుతారు కాబట్టి, ఇంకా మా జడేజా ఉంటాడు, నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్, వీళ్ళందరూ బ్యాటింగ్ ఉంది కాబట్టి మనకి అంత భయపడాల్సిన పని లేదు. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇంగ్లాండ్ అప్పర్ హ్యాండ్గానే మనకి కనిపిస్తుంది. లెట్ us హోప్ అలా కాకుండా మన వాళ్ళు రేపొద్దున్న ఈ మ్యాచ్లో మలుపు తిప్పుతారు. ముఖ్యంగా రాహుల్ మీదే మనకి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. రాహుల్ 33 నాట్అవుట్, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత బాగా ఆడాడు, ఇక్కడ కూడా అంత బాగా ఆడాడు. కోర్స్ అతను కూడా ఓపెనర్స్కి ఏంటంటే వాళ్ళు బీట్ అవుతారు కొన్నిసార్లు, బీట్ ఎంతో అది మర్చిపోయి నెక్స్ట్ బాల్ ఆడతారు. అంతేగాని ఓపెనర్స్ అరే 2-3 balls మిస్ అయిపోయానని అనుకుంటే ఆ మైండ్లో పెట్టుకుంటే కష్టం. సో ఓపెనర్ అలాగే ఆడుతున్నాడు. రాహుల్ ఉన్నంత వరకు ఎండ్లో మనకి అతను శ్రీరామ రక్ష. మరి పంత్ కనుక ఒక 2-3 బౌండరీలు కొడితే అతని టిపికల్ తన స్ట్రీకీ షాట్స్తో మళ్ళీ ఇండియా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ విల్ బి అండర్ ప్రెషర్. సో రేపు ఫస్ట్ సెషన్ మిస్ కాకండి. 3:30 కల్లా టీవీల ముందు అందరూ వచ్చేద్దాం.